2014 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నోరు తెరిచి మాట్లాడిన అమరావతి గురించి, అమరావతి అనేది ప్రపంచంలో టాప్ క్లాస్ సిటీ చేస్తాం, అమరావతి వచ్చే 10 ఏళ్లలో 15 ఏళ్లలో ప్రపంచంలోనే టాప్ 3 టాప్ 4 సిటీ చేస్తాం. వీటన్నింటికి మించి పదే పదే అనే మాట, హైదరాబాద్ను మించి అమరావతిని చేయబోతూ ఉన్నాం. తాజాగా కూడా అదేదో ఐఎస్బిలో ఒక కార్యక్రమం జరిగితే అందులో చంద్రబాబు నాయుడు గారు పాల్గొని అక్కడ మాట్లాడిన మాటలు కూడా హైదరాబాదును మించి అమరావతి. అసలు కనీసం వచ్చే 50-100 సంవత్సరాలు అయినా ప్రాక్టికల్గా ఇది సాధ్యమవుతుందా అంటే ఎవరు కూడా అవును అని చెప్పలేరు. ఇది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని చెప్పమనండి, ఎలా చెప్తారు అంటున్నా. ఎట్లా చెప్తారు? ఇప్పుడు అమరావతి అనేది దీని చుట్టూ వీళ్ళు మొదలుపెట్టి ఇప్పటికి 11 ఏళ్ళు అయింది, 11-12 ఏళ్ళు అయిపోయి. అక్కడ గ్రీన్ఫీల్డ్ ఏరియానే తీసుకోండి, అమరావతి జనాభా అప్పుడు ఎంత ఉంటే ఇప్పుడు ఎంత ఉంది అంతే ఉంటుంది. 40,000-50 వేల మంది ఉంటుందేమో, అంతేనా? పోనీ ఈ 12 నెలల్లో వాళ్ళు అక్కడ క్రియేట్ చేసినటువంటి ఎకనామిక్ పవర్ హౌస్ ఏమైనా ఉందా? అటువంటిది ఏదైనా ఉందా కనీసం? దాని ద్వారా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే జీడిపిలో ఒక రవ్వంతైనా ఏమైనా ఉందా? పోనీ నెక్స్ట్ 2050 25 ఏళ్ళు టార్గెట్, 24 ఏళ్ళు టార్గెట్ పెట్టుకొని చెప్పండి, ఎంత రీచ్ అవ్వగలుగుతారు? జనాభా ఎంత పెంచగలుగుతారు? పోనీ అదే అమరావతి నుంచి ఆంధ్రప్రదేశ్ జీడిపికి ఎంత పెంచగలుగుతారు? ఈ ప్రభుత్వం చెప్తున్నది ఏంటి? వీళ్ళ ప్రభుత్వ ప్రణాళికే 3.5 బిలియన్ల మెంబర్స్ జనాభాని తీసుకురాగలుగుతాం, జీడిపిలో 25-30 బిలియన్ డాలర్లు తీసుకురాగలుగుతామని చెప్పి చెబుతూ ఉన్నారు. అది వీళ్ళ ప్రణాళిక ప్రకారం. అదేమన్నా అమలు అయితే ప్రస్తుత హైదరాబాద్ పరిస్థితి ఏంటి? 80 బిలియన్ డాలర్లు ఒక హైదరాబాద్ సిటీ మెట్రో ఏరియా తీసుకుంటేనే. 2035కి దాన్ని 200 బిలియన్ యుఎస్ డాలర్లకు పెంచాలి అని. 1,20,00,000 మంది జనం ఉన్నారు మెట్రో ఏరియా వరకు. అసలు హైదరాబాద్ అన్నది ఎంత పెద్ద ఎకనామిక్ పవర్ హౌస్, అది ఎన్ని వేల లక్షల ఉద్యోగాలు సృష్టిస్తోంది. కానీ అమరావతి కనుచూపేర్లు ఎక్కడ? ఉన్న ప్రభుత్వ భవనాలు కట్టేకి ఇప్పుడు 12 ఏళ్ళు ఎక్కడుందో, దాని పరిస్థితి ఏ స్టేజ్లో ఉందో కూడా తెలియదు. అంటే నేనేమంటాను అంటే పదే పదే ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం మనకి ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? ఏమైనా రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? మనం చాలాసార్లు ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ లాగా నడిపిస్తూ ఉంది. మనం చాలాసార్లు వింటూ ఉంటాం, ప్రైవేట్ వెంచర్లు వేసేవాళ్ళు అదిగో త్వరలో దగ్గరలో విమానాశ్రయం వస్తుంది, దగ్గరలో ఫార్మా కంపెనీలు వస్తాయి, దగ్గరలో ఐటీ కంపెనీలు వస్తాయి, దీని చుట్టూ రింగ్ రోడ్డు పోతుంది, దీని పక్కన జాతీయ రహదారి పోతుంది, అదిగో ఇక్కడ పెద్ద గుడి వస్తుంది, ఇటువంటి మాటలు చెప్పేసి దాన్ని అమ్ముకుంటూ ఉంటారు. ఈ స్టేట్మెంట్ వెనక కూడా అటువంటి ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? తెలియదు. ఫస్ట్ అమరావతి అనేది షార్ట్ టర్మ్ లక్ష్యాలు ఏంటో నిర్దేశించుకొని వీళ్ళు ముందుకెళ్ళాలి. 100-200 సంవత్సరాల తర్వాత ఏందో మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ షార్ట్ టర్మ్ లక్ష్యాలు ఏంటి, ప్రాక్టికల్గా సాధ్యమయ్యేటివి. 29 వరకు మీరు ఏం చేయగలుగుతారు? ఈవెన్ అక్కడ ప్రజలుగానే ఇవే అడగాలి ప్రభుత్వాన్ని. అక్కడి ప్రజలుగానే అడగాలని ఎందుకు అంటున్నామంటే వేరే వాళ్ళు అడిగితే వీళ్ళు ఎందుకు ఎక్కలేని కోపాలు వస్తాయి. అది ఆంధ్రప్రదేశ్ రాజధాని, అందరికీ హక్కు ఉంటుంది కదా, అడిగే హక్కు. కానీ అసలు తట్టుకోలేరు. అందుకే అక్కడి ప్రజలే అడగాలి, అసలు షార్ట్ టర్మ్ లక్ష్యాలు ఏంటి, షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు? హైదరాబాద్తో తర్వాత పోల్చుకుందరు. ఫస్ట్ ఈ ప్రభుత్వ భవనాలు ఎప్పటికి పూర్తవుతాయి చెప్పండి, తర్వాత సంగతి మళ్ళీ మాట్లాడుకుందామని చెప్పాలి.